చాలా ఎటెక్స్ దే కోడ్ 2 words. వన్ ఈజ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ఇంకొకటి ప్లేస్మెంట్ గ్యారంటీ. ఈ వర్డ్స్ చూసి చాలామంది వాళ్ళు ఎంత ప్రైస్ కోట్ చేసినా దే ఆర్ పేయింగ్ ఇట్. Free lunches leవు. There's no free guarantee. Right? There will be a lot of terms and conditions attached to it. Probably before recession 1000 jobs ఉంటే ఇప్పుడు 300-400 jobs ఉన్నాయి. బట్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం గ్రాడ్యుయేట్ అయ్యే స్టూడెంట్స్ కానీ ఆర్ అప్స్కిల్ చేసుకునే వాళ్ళు కానీ కూడా ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ జస్ట్ అండర్స్టాండ్ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇట్. దాన్ని అప్లై చేయడం మీకు రాకపోతే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఈ గూగుల్ ఇంతమందిని లే ఆఫ్ చేసేసింది అండ్ అమెజాన్ లేడ్ ఆఫ్ అండ్ ఆల్ దీస్ కంపెనీస్ లేడ్ ఆఫ్. డిడ్ యూ సీ ఎనీ కన్స్ట్రక్షన్ కంపెనీ లేయింగ్ ఆఫ్? ఎవ్రీ 6 months or every 1 year న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి. రైట్. సో ఇప్పుడు నాకు వచ్చేసింది, నా సర్టిఫికేషన్ వచ్చేసింది, ఇంకా అయిపోయింది, ఇంకో 2-3 years నేను రిలాక్స్గా ఉంటాను అనే పరిస్థితి లేదు ఇప్పుడు మీరు చూస్తే వెదర్ మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా, మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా కూడా, రైట్ నౌ యూ ఆల్సో నీడ్ టు హ్యావ్ అ నాలెడ్జ్ ఆఫ్ ఐటీ. వన్ కంపెనీ ఈజ్ వాంటింగ్ ఎ డిజైన్ ఇంజనీర్, సెకండ్ కంపెనీ ఈజ్ వాంటింగ్ అ ఫీల్డ్ ఇంజనీర్, థర్డ్ కంపెనీ ఈజ్ వాంటింగ్ సంథింగ్ ఎల్స్. మీరు అన్ని జాబ్స్కి ఒకటే రెజ్యూమే అప్లోడ్ చేస్తే ఎలా సెలెక్ట్ అవుతున్నారు? సో ఓన్లీ రీజన్ ఇండియా ఈజ్ నాట్ టాపింగ్ ద వరల్డ్ ఇన్ దీస్ ఏరియాస్ ఇస్ బికాస్ యూ డోంట్ హ్యావ్ టాలెంట్. ఇప్పుడు మీరు చూస్తే మ్యాక్సిమం జాబ్స్ ఉన్నది మీకు నాన్ ఐటీ సెక్టర్స్లోనే. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ ఈ పాడ్కాస్ట్లో గ్రే క్యాంపస్ డైరెక్టర్ శృతి గారితో పాడ్కాస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో మీకు కరెంట్ జాబ్ మార్కెట్ గురించి, ఐటీ నాన్ ఐటీ డిఫరెన్సెస్ గురించి, నాన్ ఐటీ వాళ్ళకి నాన్ ఐటీలో జాబ్స్ గురించి, ఐటీ సైడ్ మీకు ఎడ్టెక్స్లోని వేరియస్ స్కామ్స్ స్కీమ్స్ గురించి చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అండ్ దాంతోపాటు ఇవాళ ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ని కూడా స్పాన్సర్ చేసిన వాళ్ళు ఆడియన్స్ స్కూల్. వీళ్ళు ఒక అప్స్కిల్లింగ్ ప్లాట్ఫామ్ అనమాట. మల్టిపుల్ బూట్ క్యాంప్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ అండి శృతి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ టైమ్ టు జాయిన్ ద పాడ్కాస్ట్. మై ప్లెజర్. Yeah, so Ivala, there'll be a lot of topics that we'll discuss. That's not just around, one or two domains, but overall, ఒక స్టూడెంట్కి హెల్ప్ అయ్యే విధంగా we'll just have multiple conversations. First of all, to start with, అండి, యూజువల్గా మేము పాడ్కాస్ట్లో we start with the experience. So మీరు from college to being a director at Audience School, like how has the journey been? Oh, it's been a very long journey. So నేను స్టార్ట్ చేసింది ఇంజనీరింగ్తోని. సో ఐ డిడ్ మై సివిల్ ఇంజనీరింగ్. కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ చేస్తుంటే ఐ రియలైజ్ దట్ మేబీ ఐ షుడ్ లుక్ ఎట్ సంథింగ్ ఎల్స్. అంటే ఐ థింక్ లాట్ ఆఫ్ యువర్ ఆడియన్స్ కెన్ ఆల్సో రిలేట్ టు దిస్. ఫస్ట్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత దెన్ వీ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అంటే అప్పటి వరకు మనకు అంత ఎక్స్పోజర్ ఉండదు. సో మనకి ఎంత ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుందో తర్వాత దెన్ వీ స్టార్ట్ ఐడెంటిఫైంగ్ దట్ ఓకే మేబీ దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. సో ఈవెన్ ఇన్ ఫ్రమ్ స్కూలింగ్ కానీ ఇంజనీరింగ్లో కానీ వన్ ఆస్పెక్ట్ నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది ఏంటంటే ఎనీథింగ్ టు డూ విత్ కమ్యూనికేషన్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ ఆర్ బిల్డింగ్ కాంటెంట్. సో అట్లాంటి ఏరియాస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ అ కాంటెంట్ డెవలప్మెంట్ సర్వీస్. అంటే ఆ టైంలో బ్లాగింగ్ వెబ్సైట్స్ అండ్ ఆల్ వాస్ స్టార్టింగ్. దిస్ ఇస్ 2005-2006 టైంలో. సో అలా స్టార్ట్ అయింది. దెన్ ఆ తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంటెంట్ డెవలప్ చేస్తున్నప్పుడు ఎడ్యుకేషనల్ కాంటెంట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది ఎప్పుడు కూడా. So that is how I started concentrating more on education. అంటే typical మన academics education కాకుండా behavioral aspects కానీ or personality aspects కానీ skill development aspects కానీ దాంట్లో ఎక్కువ that kind of contentలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది. So then that is how I got into training first. I used to work with a lot of schools and colleges training those people. So from then I got into EdTech. So Audience School కూడా స్టార్ట్ అయినప్పుడు we were looking at developing a kind of product that can make students industry ready. So that is the differentiator, right? Industry నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇండస్ట్రీకి ఏం కావాలో అట్లాంటి కోర్సెస్ డెవలప్ చేయాలి మనము. సర్టిఫికేషన్ కోసం కానీ డిగ్రీ కోసం కానీ కాకుండా యాక్చువల్ ఇండస్ట్రీ రెలవెంట్ స్కిల్తోని ట్రైనింగ్ ఉండాలని చెప్పేసి that is how we started. So that concept was very interesting to me. So అలా అని చెప్పేసి I got into this. So this entire journey has been what now 14-15 years long. But yeah, so that is how I got into EdTech and skilling and all of that. రైట్. సో మీరు సివిల్ ఇంజనీరింగ్ కావాలని తీసుకున్నారా లేకపోతే ఇట్ వాజ్ జస్ట్ అన్ ఆప్షన్? No, కావాలనే తీసుకున్నాను. Because designing is also an area of interest for me. Okay, so సివిల్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే ఐ విల్ బి ఏబుల్ టు డిజైన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ అని చెప్పేసి అలా తీసుకున్నాను. బట్ ప్రాబబ్లీ ఇప్పుడు చూస్తే ఐ షుడ్ హ్యావ్ టేకన్ ఆర్కిటెక్చర్ మేబీ.
that would have been better. Probably if I would have been an architect, it would have been better for me. Kani somehow that time the civil engineering happened, and like 90% of the people in India, we first finish our engineering, ఆ తర్వాత ఏం చేయాలి లైఫ్ అని ఆలోచిస్తాం లేదా. సో అలానే ఇంజనీరింగ్ చేశాను. And also I come from a family of civil engineers. My father is a civil engineer, and after me my sister is an architect. So somehow ఆ domainలోనే ఆ academic circlesలోనే పెరిగాను కాబట్టి ఇంజనీరింగ్ ఒక natural thing చేసింది. But my actual talent, my actual skill set was probably not in that area. Right. మీరు అరౌండ్ 2005 టైంలో బీటెక్ చేశారు కదా, సో ఆ టైంలో ఐటీ డొమైన్ లైక్ సిఎస్సి ఐటీ దిస్ వాజ్ నాట్ వాట్ వాస్ ట్రెండింగ్, రైట్? మెకానికల్, కోర్, ఎలక్ట్రికల్, త్రిప్లీ వాట్ వర్ ట్రెండింగ్. సో ఆ టైంకి ఇప్పటికి మీరు చూసిన మేజర్ చేంజెస్ ఏంటి? లెట్స్ టేక్ బీటెక్ స్పెసిఫిక్లీ. ఓకే, బీటెక్ లాట్ ఆఫ్ చేంజెస్ అండి. ఇప్పుడు నేను ఐ గ్రాడ్యుయేట్ అయింది 2005లో. సో మీకు గుర్తుంటే 2008లో పెద్ద రిసెషన్ వచ్చింది, రైట్? 2008, 2009 లాట్ ఆఫ్ బిజినెసెస్ అండ్ హిట్ ఐటీ వెరీ బ్యాడ్లీ. అండ్ ఈ రిసెషన్ ఒకటి ఇండియాలో అని కాదు, గ్లోబల్ రిసెషన్. అండ్ 1950s యూఎస్లో ఏదైతే డిప్రెషన్ వచ్చిందో ఆ తర్వాత ద బిగ్గెస్ట్ రిసెషన్ వాజ్ ఇన్ 2008, 2009, 2010. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ రికవర్ అయింది. సో దోస్ డేస్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. అంటే ఇప్పుడు మీరు చూస్తే వెదర్ మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా, మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా కూడా, ఏ కోర్ కాన్సెప్ట్లో చేసినా కూడా, right now you also need to have a knowledge of IT, or that component has to be there. You can't be just a civil engineer. నాకు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది కాబట్టి నాకు ఐటీ నాకు సంబంధం లేదు, నాకు అది అవసరం లేదు అనే పరిస్థితి ఇప్పుడు లేదు. But those days it was different. We did use software designing ki, street structures kani, for all of this. There's a software use chese vallam kani ee prastutam enta ee level lo aithe use avutundo aa level lo ledu. So there is a lot of difference, and even companies kuda they want a mixed skill set. Ippudu ఉట్టి నేను నాకు ఇది ఒక్కటి వచ్చు, నేను దీని మీదనే చేస్తాను ఫోకస్ అని అంటే there are not a lot of companies are open to that. They want people who can multitask, who are open to learning new technologies. ఆ బేసిక్ ఐటీ అవేర్నెస్ అనేది ఉండాలి, ఆర్ అది యాప్టిట్యూడ్ ఒకటి ఉండాలి నేర్చుకోవడానికి. సో చేంజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, గివెన్ దట్ యూ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ మల్టిపుల్ కంపెనీస్ ఇన్ యూర్ జర్నీ కదా, సో మీరు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కంపెనీస్తో ప్రీ కోవిడ్, డ్యూరింగ్ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ కూడా స్టార్టింగ్ 2-3 years అండ్ ఇప్పుడు రిసెషన్ టైంలో కంపెనీస్ తరపు నుంచి రిక్వైర్మెంట్స్ కానివ్వండి, హైరింగ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు చూసే క్రైటీరియా కానివ్వండి, వాటిలో చేంజెస్ ఏమొచ్చాయి మేజర్గా? 2-3 మేజర్ ఇష్యూస్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే, సో ఐ టాక్ అబౌట్ టెక్నికల్ సైడ్ అండ్ నాన్ టెక్నికల్ అంటే నాన్ ఐటీ కాదు, బట్ యువర్ బిహేవియరల్ పార్ట్, దాంట్లో కూడా చేంజెస్ ఉన్నాయి. అండ్ యువర్ టెక్నికల్ స్కిల్స్ అక్కడ కూడా రిక్వైర్మెంట్స్ చేంజ్ ఉంది. రైట్ నా లాస్ట్ 2-3 yearsలో మీరు చూస్తే ఎవ్రీబడి వాంట్స్ అప్లికేషన్ ఓరియంటెడ్ టాలెంట్. ఓకే, అంటే మీకు ఇంటర్వ్యూలో దే విల్ నాట్ ఆస్క్ యూ డెఫినేషన్ ఫర్ సంథింగ్. అంటే మీకు థియరిటికల్గా వచ్చా లేదా, కాన్సెప్ట్ వచ్చా లేదా అని ఎవరు చూడట్లేదు. మీకు ఒక చిన్న కాన్సెప్ట్ వచ్చినా కూడా దాన్ని ఎంతవరకు ఎంత డెప్త్తోనే మీరు అప్లై చేయగలుగుతున్నారు అని చూస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం గ్రాడ్యుయేట్ అయ్యే స్టూడెంట్స్ కానీ ఆర్ అప్స్కిల్ చేసుకునే వాళ్ళు కానీ కూడా ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ జస్ట్ అండర్స్టాండ్ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇట్. దాన్ని అప్లై చేయడం మీకు రాకపోతే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. సో దాట్ ఈస్ వన్ డ్రాస్టిక్ చేంజ్. సో దట్ ఈస్ వై ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ద కైండ్ ఆఫ్ రౌండ్స్ దట్ ఆర్ బీయింగ్ కండక్టెడ్. First it used to be a face-to-face round. They used to ask some questions and then decide. Ippudu projects istunaru interviews round lo. So they give you a problem statement, then they give you 1 week time or something. Our project is solve chesi, not just solve, after that you have to present it also. ఆ ప్రెజెంటేషన్లో మీరు చేశారు ఓకే, కానీ ఈ ప్రాసెస్ ఎందుకు అప్లై చేశారు, వేరే ప్రాసెస్ ఎందుకు అప్లై చేయలేదు, ఈ పర్టిక్యులర్ టూల్స్ ఎందుకు వాడారు, దీని వెనకాల మీ థాట్ ప్రాసెస్ ఏంటి, దీని వెనకాల లాజిక్ ఏంటి. సో ఆ సైడ్ ఆఫ్ థింగ్స్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ 2-3 years ఐవ్ సీన్ దిస్ మ్యాసివ్ డిఫరెన్స్. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. Second aspect is మీరు generative AI, right, everybody is talking about it. Little element of that is something everybody is wanting. అంటే మీరు you don't have to develop a bot. Generative AI doesn't mean that you have to develop some Gen AI features. That is not what the industry wants. కానీ ఎన్నో టూల్స్ ఉన్నాయి ఇప్పుడు.
రైట్? జనరేటివ్ ఏఐ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ యూస్ చేస్తే మీ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు 2 అవర్స్లో చేసే పని హాఫ్ అన్ అవర్లో చేయొచ్చు, ఆర్ ఈవెన్ మేబీ 15 మినిట్స్లో చేయొచ్చు. కానీ ఆ టూల్స్, ఏ టూల్స్ని ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, ఏ టూల్ యూస్ చేస్తే మనకు బెనిఫిట్ అవుతుంది. సో దాట్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ అ యాడ్ ఆన్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఉంది ఇప్పుడు, రైట్? మనం ఎక్సెల్ మీద ఎన్నో సంవత్సరాల నుండి, డికెట్స్ నుండి వర్క్ చేస్తున్నాం. బట్ నౌ ఎక్సెల్ ఈజ్ ఆల్సో Copilot and AI features are integrated into Excel also. The same with PowerPoint also. So our features vaadam vaste, you can create much better quality presentations, or you can create even Excel usage kuda ento better avutadi. So our element meeku vachane, or are you still using what people used to use 5-10 years back? Right? So these kind of upgrade ento cheskuntunnaru, because industry ఇప్పుడు every 6 months or every 1 year new technologies వస్తున్నాయి, రైట్? సో ఇప్పుడు నాకు వచ్చేసింది, నా సర్టిఫికేషన్ వచ్చేసింది, ఇంకా అయిపోయింది, ఇంకో 2-3 years నేను రిలాక్స్గా ఉంటాను అనే పరిస్థితి లేదు ఇప్పుడు. every 6 months, every 1 year you have to keep learning, you have to keep upskilling. సో దానికి ఒక మైండ్ సెట్ కావాలి, రైట్? ఆ మైండ్ సెట్ ఉందా లేదా మీలో? రేపటి రోజు ఒక కొత్త టూల్ యూజ్ చేయొచ్చు ఇండస్ట్రీలో. ఆ కొత్త టూల్ మీరు ఎంత తొందరగా నేర్చుకోగలుగుతారు, మీ లెర్నింగ్ యాప్టిట్యూడ్ ఎంత ఉంది, మీ లెర్నింగ్ డిజైర్ ఉందా మీకు లేదా? సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కంపెనీస్ ఆర్ డెఫినెట్లీ లుకింగ్ అట్. జస్ట్ వన్ థింగ్ టు యాడ్ హియర్, లైక్ ఆల్మోస్ట్ ప్రతి పాడ్కాస్ట్లో ఈ మధ్యన ఈ టాపిక్ వస్తుంది రిగార్డింగ్ ఏఐ. వన్ థింగ్ దట్ ఐ ఆల్వేస్ యాడ్ ఈజ్, ఏఐ యాజ్ అ ఎంటిటీ వచ్చి మిమ్మల్ని రిప్లేస్ చేయదు. బట్ ఇట్స్ జస్ట్ దట్ పీపుల్ హూ లెర్న్ ఏఐ మైట్ రిప్లేస్ యూ బికాస్ దే హ్యావ్ అ బెటర్ టాలెంట్. చిన్న టైంలో ఎక్కువ డెలివర్ చేయగలుగుతారు వాళ్ళు. సో మీరు సొంతంగా వచ్చి మోడల్స్ క్రియేట్ చేయవలసిన అవసరం లేదు అట్ దిస్ పాయింట్ ఇన్ టైం. ఉన్న టూల్స్ని వాడుకోగలిగితే దట్స్ వాట్ ద ఇండస్ట్రీ ఈస్ లుకింగ్ అట్. అండ్ జస్ట్ దీంట్లోనే అండి, లైక్ బేస్డ్ ఆన్ వాట్ యూ జస్ట్ సెడ్, ఈ మధ్యన మీరు చూసుకుంటే ఐటీ ఇండస్ట్రీ ఈజ్ వాట్ ఎవ్రీబడి ఈస్ లుకింగ్ అట్. దానివల్ల ఏమైపోయింది అంటే నాన్ ఐటీ తీసుకోవాలంటే భయం అవుతుంది స్టూడెంట్స్కి. ఇంకొక రీజన్ ఏంటంటే దానికి ఎలా అయిపోయిందంటే, ఒక 4 years బ్యాక్ వరకు సిఎస్సి, ఐటీ, ఐసీటీ అని మేజర్గా 3 బ్రాంచెస్ అంతే ఐటీ సైడ్. మిగతావన్నీ ట్రిప్లీ, మెకానికల్, ఈసీ రకరకాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కాలేజెస్, లైక్ దెర్ ఆర్ 2 things into it. లైక్ వన్ ఈజ్ కాలేజెస్కి ఎక్కువ అడ్మిషన్స్ సిఎస్సి కావాలంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్, సిఎస్సి విత్ సో అండ్ సో ఇన్ సో అండ్ సో, ఆ విధంగా 5-6 బ్రాంచ్లు కేవలం సిఎస్సి పెట్టేసి మిగతావి నామకే వాస్తే పెట్టారు అంతే. దానివల్ల ఏమవుతుంది అంటే, ఒకవేళ Tier 1, Tier 2 కాలేజ్లో జాయిన్ అవ్వకపోతే Tier 3 అయితే కనుక హోప్స్ వదిలేసుకోవాల్సిందే. మళ్ళీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు వెళ్ళి ఐటీ జాబ్స్ చేసుకోవాల్సిందే. సో ఈ సిచ్యువేషన్లో వాట్ డూ యూ రికమెండ్? లెట్స్ సే Tier 1, Tier 2 కాలేజ్ రాలేదు, షుడ్ యూ స్టిల్ పర్స్యూ నాన్ ఐటీ బ్రాంచెస్? Okay. So before that, let us look at the same element from a different aspect, right? Ippudu India as an economy chuste, it is probably in the top 5 or 6 in the world. Okay, in terms of growth, I think we are 5th, if I'm not wrong currently. I think our GDP somewhere is around 3 lakh crores or something, right? 3.2 crores or something, I think the latest statistics. So inta manam GDP generate chestunte, can you guess which is the industry that contributes maximum to this GDP in India? Just take a guess. ఏదనిపిస్తుంది మీకు? It is manufacturing industry, which has got nothing to do with IT industry. Okay, manufacturing contributes almost $650 billion is what manufacturing contributes to. That is the value of the manufacturing industry in India. Okay, so the scope is huge. ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తే కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ అని, అండ్ దీస్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎవర్ సిన్స్ ద గవర్నమెంట్ ఈస్ ఆల్సో పుషింగ్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ, సో solar panels or wind energy is coming up. So all these require mass production, right? The only reason India is not topping the world in these areas is because we don't have talent. లేకుంటే వేరే ఏం లేదు, బికాస్ మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి. ఇండియా has always been a resource rich country. మన దగ్గర ఇంత ల్యాండ్ ఉంది, ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి. మీకు విండ్ మిల్స్ కావాలంటే so many mountains are there, you can go put, we have such a long coastline. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కానీ is not a major problem for India. మన దగ్గర ఎందుకు అది అంత డెవలప్ కావట్లేదు అంటే, అది సెటప్ చేసినా కూడా దాన్ని నడిపించే వాళ్ళు లేరు. వీ డోంట్ హ్యావ్ దట్ గుడ్ క్వాలిటీ టాలెంట్, రైట్? సో డిమాండ్ ఈజ్ ఆల్వేస్ దేర్.
సో మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ద నెక్స్ట్ ఇండస్ట్రీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Infrastructure ante you need civil engineers, right? So, and after that comes IT, and after that probably, and you know, beyond all of this is agriculture. India has always been that way. So if మీరు చూస్తే maximum jobs ఉన్నది మీకు నాన్ ఐటీ సెక్టర్స్లోనే, రైట్? బట్ ద ప్రాబ్లమ్ హియర్ అగైన్ ఈజ్ అవేర్నెస్ ఒకటి, ఓకే. సెకండ్ ఇస్ ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్. ఇప్పుడు ఐటీలో అంటే ఒక సాఫ్ట్వేర్ నేర్చేసుకొని మనం వీ కెన్ ప్రాబ్లీ గెట్ అ జాబ్. But IT-lo manufacturing-lo you need slightly more than that, right? So to think that నేను సివిల్ ఇంజనీర్ కాబట్టి నాకు ఫ్యూచర్లో స్కోప్ లేదు, or నేను మెకానికల్ ఇంజనీర్ కాబట్టి ఫ్యూచర్లో స్కోప్ లేదు, అలా అనుకోవడం ఇస్ నాట్ రైట్. బికాస్ చాలా జాబ్స్ ఉన్నాయి ఆ ఫీల్డ్లో. కాకపోతే యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ టు వాట్ ద ఇండస్ట్రీ రిక్వైర్స్. ఆన్ ద సేమ్ లైన్స్ అండి, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఏంటంటే మోస్ట్లీ స్టూడెంట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ప్లేస్మెంట్స్. కాలేజ్ జాయిన్ అవుతున్నప్పుడు కూడా వీళ్ళ ప్రీవియస్ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది మ్యాటర్ అవుతుంది చాలాసార్లు. మీరు ఫారెన్ యూనివర్సిటీ తీసుకుంటే దెర్ ఇస్ నో ప్లేస్మెంట్ కైండ్ ఆఫ్ అ సినారియో దేర్. క్యాంప్స్ ఉంటాయి, దట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ ప్లేస్మెంట్స్, సో ఇది ప్లేస్మెంట్ సీజన్, ఈ కంపెనీస్ వస్తాయి, ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉండదు. బట్ మన సిస్టంలో వీఆర్ మేజర్లీ డిపెండెంట్ ఆన్ దాట్. సో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తేనే ప్లేస్మెంట్స్ అయినట్టు. నాన్ ఐటీలో ప్లేస్మెంట్స్ రావట్లేదు, సో ఆన్ క్యాంపస్ వాళ్ళకి కంపెనీస్ కనబడట్లేదు. మీరు చెప్పినట్టుగా మార్కెట్లో రిక్వైర్మెంట్ ఉంది, ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎంత ఎక్స్పీరియన్స్డే ఉన్నారు, ఎంత ఫ్రెషర్స్ తీసుకుంటున్నారు పక్కన పెడితే వాళ్ళు క్యాంపసెస్కి రావట్లేదు. సో ఇక్కడ వన్ మేజర్ కాంట్రిబ్యూషన్ కమ్ ఫ్రమ్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో మీరు కంపెనీస్తో మాట్లాడుతున్నప్పుడు లైక్ వాట్ ఈజ్ దేర్ పర్స్పెక్టివ్ ఆన్ ఇట్? ఒక స్టూడెంట్ ఏ విధంగా ఆఫ్ క్యాంపస్లో అప్లై చేయొచ్చు అండ్ ఏ విధంగా అప్లై చేస్తే కంపెనీస్ వాళ్ళని కన్సిడర్ చేస్తాయి? గుడ్ క్వశ్చన్ అండి. See, one thing that ఈ కోర్ ఇంజనీరింగ్ అనేది యూ కెన్ యాక్చువల్లీ రిలేటెడ్ టు ఎంబీబీఎస్. ఓకే, ఇప్పుడు ఎంబీబీఎస్ ఇస్ అ 5 years ప్రోగ్రామ్, ఇట్ ఈస్ నాట్ అ 4 year ప్రోగ్రామ్, రైట్? 5th yearలో ఏం చేస్తారు వాళ్ళు? దే డోంట్ సిట్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ స్టడీ. 5th yearలో దే గో టు అనదర్ హాస్పిటల్, దే హ్యావ్ టు వర్క్ దేర్ అండ్ దే హ్యావ్ టు గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు కానీ వాళ్ళకి ఎంబీబీఎస్ డిగ్రీ రావు, రైట్? సో అలానే దీస్ కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఆర్ లైక్ దాట్. మీరు బుక్స్లో చదివేది నాకు ఒక కాలం డిజైన్ చేయడం వచ్చేసింది, నేను క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసి సిమెంట్ ఎంత కావాలి, స్టీల్ ఎంత కావాలి, అదంతా క్యాలిక్యులేషన్ చేయగలుగుతాను నేను అని అంటే మీరు యూ కాంట్ యాక్చువల్లీ గో ఆన్ ద ఫీల్డ్ అండ్ యూ కాంట్ యాక్చువల్లీ బిల్డ్ అ కాలం. ఎందుకు? అక్కడ మీరు వెళ్ళి సిమెంట్ పోయట్లేదు, అక్కడ యూ హ్యావ్ టు మేనేజ్ లేబర్, దేర్ ఇస్ అ కాంట్రాక్టర్ అండ్ దీస్ ఆర్ ఆల్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళని హ్యాండిల్ చేయడం ఇస్ అ డిఫరెంట్ థింగ్. అండ్ టైమింగ్ ఆఫ్ ద డే, సీజన్, సడన్గా మీరు ఒక స్లాబ్ కాస్ట్ చేసినప్పుడు వాన్ వచ్చేసింది అనుకోండి, హౌ డు యూ హ్యాండిల్? So on field, the challenges that people face is extremely different when compared to what you learn sitting in the classroom. Same thing in the manufacturing కానీ, pharma కానీ. So these are all అంటే ఐటీ లాగా నేను ఒక కోడ్ రాయడం నేర్చేసుకుంటాను, నెక్స్ట్ డే ఇమీడియట్లీ ఒక కంపెనీకి వెళ్ళేసి అక్కడ ఏసీ రూమ్లో కూర్చొని కోడ్ రాసిస్తాను, ఒకసారి ఎగ్జిక్యూట్ కాకపోతే కొన్ని ఐ మేక్ సమ్ మోర్ చేంజెస్. దీస్ కోర్ ఇంజనీరింగ్ థింగ్స్ ఆర్ నాట్ లైక్ దాట్, రైట్? These are very practical, on field, and a lot of factors that go into it you don't have control over them, right? So anduke when ee companies on మాట్లాడినప్పుడు కూడా they say they are open to hiring freshers ని హైర్ చేసుకోవడం ప్రాబ్లం కాదు, లేకిన్ నేను ఒకసారి వచ్చేసేయాలి, నాకు ఒక 5-6 lakhs ప్యాకేజ్ ఇచ్చేసేయాలి స్టార్టింగ్లోనే అంటే దాట్ ఈస్ వేర్ ద ఛాలెంజెస్. ఆపర్చునిటీస్ లేవని కాదు, కానీ మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ విల్ స్టార్ట్ విత్ ద ఇంటర్న్ పొజిషన్ ఫర్ ఫ్రెషర్స్. ఓకే, ఆ ఇంటర్న్ పొజిషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అది స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. వెరీ ఫ్యూ కంపెనీస్ ఆఫర్ ఫుల్ టైమ్ పొజిషన్స్ లైక్ దాట్, ఎస్పెషలీ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్. వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి అని అంటే దే హ్యావ్ టు గో అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ వాట్ ఇట్ ఇస్. అండ్ చాలా కాలేజెస్లో ఇట్లాంటి ఎక్స్పోజర్ ఉండదు, రైట్? ఆ లాట్ ఆఫ్ కాలేజెస్లో సరిగ్గా ల్యాబ్ సెటప్స్ కూడా ఉండవు, రైట్? సో కాలేజ్ నుండి వచ్చేటప్పుడు మోస్ట్ స్టూడెంట్స్ ఒకటి ఆ థియరిటికల్ నాలెడ్జ్తో వస్తారు. అండ్ ఐ రియలీ డోంట్ నో ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్స్ చేస్తారు అందరూ, బట్ టు వాట్ డెప్త్ దే డూ. ఎందుకు కంపెనీస్ కాలేజ్కి రావట్లేదంటే కంపెనీస్ ఆల్సో నో దట్ దిస్ ఇస్ వాట్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్. అండ్ సడన్గా వాళ్ళని ఫుల్ టైం కంపెనీస్ ఫుల్ టైం హైర్ చేసుకున్నా కూడా ఒక 6 months to 1 year ఆ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడానికే కంపెనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. సో దట్ ఈస్ ఫర్ ద కంపెనీ ఆల్సో ఇట్ ఈస్ నాట్ వయబుల్. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1.
Second, so again, coming back to that, internships, a internship aina kuda, whether it's a 3-month internship or a 6-month internship, core branches lo unnarante, that is extremely important for people to get that kind of experience. It is even better in college lo unnapude mee third year, like 6th semester gani 7th semester 8th semester ayipongane, if you can also get an internship, that adds a lot more credibility to your profile. Okay. That is the first thing. Second thing is certification programs might become important. Okay, so there are certain software that the college teaches. A college latest version నేర్పిస్తున్నారా లేదా, I don't know how many colleges actually do that. But if you can come up do some certification courses, that really helps. Okay, if you build your profile really well. ఓకే, ఇప్పుడు నేను ఇది కూడా చెప్తుంటాను యాక్చువల్లీ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ స్పెసిఫికలీ ఫర్ దెమ్, బట్ ఇట్ అప్లైస్ టు ఎనీబడి. ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఒక 1 page or 2 page రెస్యూమే పట్టుకెళ్తే వాళ్ళకి జాబ్ వస్తుందా? నో, రైట్? వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ, ఆర్కిటెక్ట్స్ గో విత్ అ కంప్లీట్ పోర్ట్ఫోలియో ఆఫ్ దేర్ వర్క్స్. వాళ్ళు చేసిన డిజైన్స్ అన్నీ ఒక పెద్ద ఫైల్, అంటే ఇట్స్ హార్డ్ బౌండ్ బుక్. దే టేక్ దాట్ అండ్ దే గో ఫర్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, రైట్? సో వై కాంట్ సివిల్ ఇంజనీర్స్ డూ దాట్? Why can't they build a profile? Why can't mechanical engineers do that? Why can't they build a portfolio that these are the kind of designs I have made, these are the kind of projects I have done? So basically, off campus lo ellina kuda, you search LinkedIn kani, Naukri kani, ivanni chuste, a lot of opportunities are there for freshers. Kani it also depends on how you're preparing your profile, right? Ippudu Naukri lo oka job description upload chesaru anukondi, that actually ఒక 10,000, 2,000 people will apply for the job. ఇప్పుడు ఆ కంపెనీలో హెచ్ఆర్ ఒక్కొక్క రెజ్యూమే 1,000 రెజ్యూమేస్ తీసుకొని ఎవాల్యుయేట్ చేయలేరు కదా. దే ఆల్సో యూస్ సమ్ సాఫ్ట్వేర్ టు స్క్రీన్ త్రూ ప్రొఫైల్స్. ఓకే, సో ఆ సాఫ్ట్వేర్ ఎలా వర్క్ చేస్తుంది, కొన్ని కీవర్డ్ సర్చ్ చేస్తుంది. అది వాళ్ళకి కావాల్సిన కీవర్డ్ మీ ప్రొఫైల్లో ఆ వర్డ్స్ ఉంటే మ్యాచ్ చేస్తుంది, దాన్ని షార్ట్ లిస్ట్ చేస్తుంది. సో మీరు మీ ప్రొఫైల్ మీద ఎంత వర్క్ చేస్తున్నారు, దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. Right? Otherwise, it's ATS center, right? Then the shortlisting software. So a lot of students aim just ఒక template resume ఉంటుంది అందరి, career objective 3 lines, exactly the same for everybody. They copied from somewhere, their education details. దాంతో they don't put their personality into their resume. Right? They don't understand what kind of a job they're applying for. అన్ని jobsకి ఒకటే resume apply చేస్తారు. How will it work when the job requirements are different? One company is wanting a design engineer, second company is wanting a field engineer, third the company is wanting something else. మీరు అన్ని జాబ్స్కి ఒకటే రెజ్యూమే అప్లోడ్ చేస్తే ఎలా సెలెక్ట్ అవుతుంది? అది doesn't work. You go and approach any big company, could be manufacturing, could be infrastructure, non-IT especially in మాట్లాడితే, you go there with a proper resume, you say that I want a 3-month internship, even if it is a free internship. Even if it is a free internship for 3 months, that will enhance your profile so much more, right? So core engineering, non-IT engineers, these are the things that they have to do. Kani a lot of people, because they don't want to do all of this, they shift to IT. Okay, which might not be a wrong thing for a lot of people. Maybe that is what they aspire for. First of all, a lot of people get into non-IT because they didn't get an IT seat. I think we have to accept that fact also. Everybody's aspiration is to get into IT. IT రాలేదు కాబట్టి ఈ బ్రాంచెస్ వచ్చాయి కాబట్టి దాంట్లో ఉంటారు. But then if you look at the long term లో మీరు చూస్తే, the kind of stability, the kind of solid career that people in the non-IT build, maybe over 10 years period లో, that is not there in IT, right? మీరు ఇప్పుడు layoffs గురించి, గూగుల్ ఎంతమందిని layoffs చేసేసింది, and Amazon laid off, and all these companies laid off. Did you see any construction company laying off? Did you see any manufacturing company laying off? Right. We are actually living in a quite exciting time అండి, with AI and ఇంకా అంతగా ఎక్స్ప్లోర్ చేయని క్వాంటమ్ కంప్యూటింగ్. When these two, get to a next level, it will be a different place to live, is what I feel. But moving on, last 7 years lo andi, like I have talked to multiple like leadership teams in different techs. What I have seen is వాళ్ళకి ఇప్పుడు Telugu states, AP, Telangana is a big market, and one of the primary reasons for that is Ameerpet. ఎందుకంటే when you want to create market, it's different. Now ఇప్పుడు Zomato వచ్చి ఇండియాలో, when they wanted to create that market, they had to burn a lot of money because it's a domain creation there. ఇండియాలో చాలా చోట్ల ప్రస్తుతానికి, ఈవెన్ నౌ
అప్స్కిల్లింగ్ ఈస్ దాట్ డొమైన్ క్రియేషన్. బట్ ఏపీ తెలంగాణలో అమీర్పేట్ దయ వల్ల ఇట్స్ లైక్ వెల్ ఎస్టాబ్లిష్డ్ డొమైన్. దానివల్ల ఏమవుతుంది అంటే ఐ సీ లాట్ ఆఫ్ ఎటెక్స్ టార్గెటింగ్ తెలుగు స్పీకింగ్ పీపుల్. అండ్ దాంట్లో భాగంగానే వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఇస్ మీరు కూడా ఒక ఎటెక్లో ఉన్నారు కాబట్టి చాలా ఎటెక్స్ దే కోడ్ 2 words. వన్ ఈజ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ఇంకొకటి ప్లేస్మెంట్ గ్యారంటీ. ఈ వర్డ్స్ చూసి చాలామంది వాళ్ళు ఎంత ప్రైస్ కోట్ చేసినా దే ఆర్ పేయింగ్ ఇట్. సో వాట్స్ యువర్ థాట్ ఆన్ దాట్? See, my thought on it is please stay away if there is a word called placement guarantee. Okay. I don't believe in that. I think that a lot of people have been misled because of the use of that one word. It's very attractive. See, for me as a student, నేను placement guarantee word వినంగానే నేను ఎంత డబ్బులు వెళ్ళి కట్టేసేస్తాను. ఎందుకంటే I'll have a guarantee that I'll get a job at the end of the day. Right? What students fail to do is read the terms and conditions behind it. Right? మీరు ఎట్లాంటి గ్యారంటీ అనేది తీసుకోండి. నోబడీ విల్ గివ్ యూ ఫ్రీ లంచెస్ లేవు. దేర్ ఇస్ నో ఫ్రీ గ్యారంటీ. Right? There will be a lot of terms and conditions attached to it. They will say, a lot of people will, you have to pay the full fee. If you don't get a job, we will refund your money. But then to get that refund, you should have done like 10 different things. 10 different things, so 1 or 2 things also you don't do, you're not eligible for a guarantee program. So there's a lot of fine print. There's a lot of unwritten or hidden terms and conditions chala untai. So that is why, I don't know, a lot of people get fooled because of that. That is all on one side, okay? Second thing, Andy, see, as a edtech company, my confidence is in preparing you for a job. Okay? I will train you. I will give you all the knowledge required. నేను మీ ప్రొఫైల్ ప్రిపరేషన్లో హెల్ప్ చేస్తాను. మీకు మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ చేపిస్తాను. కంపెనీస్తో కనెక్ట్ అయ్యి మీకు ఇంటర్వ్యూస్ కూడా సెటప్ చేపిస్తాను. ఆల్ దాట్ ఈస్ అండర్ మై కంట్రోల్. Right? మీకు కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటే ఐ విల్ డూ స్పెషల్ సెషన్స్ ఫర్ యూ టు బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. ఐ విల్ బ్రింగ్ ఇన్ ఇండస్ట్రీ పీపుల్ టు talk to you and tell you what the industry is expecting from the people. All that I can do. Okay? But after you go in front of the interviewer, our moment, how you perform, what kind of response the interview gives, that is not in my control. Right? At that particular moment, it is like cricket, right? Can you guarantee that Virat Kohli, being one of the best batsmen in the world, will he hit a century in every match? Can I guarantee that? I definitely cannot guarantee. There are matches when he's been duck out also. There are matches where he has scored a 50. There are matches he scored 100. But does it make him a bad batsman? It doesn't make him a bad batsman, right? We have trust in his skill. We have trust in the fact that he's a good batsman. But can we guarantee that he'll hit a century in every match? We cannot do that. The same thing here also. My confidence is in the skill that I'm giving you. My confidence is in bringing companies to interview you. But there are certain things which are also not in my control, right? Like, also a lot of times what happens, Andy, the candidate is very good, but the company's expectations are different in terms of cultural fit and of the word untundi, right? So there are this guy is good, but he doesn't fit into the culture of my team. Now that culture fit is not something that I have control over, right? So that is what we tell all our students. Odin Scholar, we never talk of placement guarantees. Assistance is a good thing. Assistance is required. Because మీరు చెప్పినట్టు చాలా మందికి ఆఫ్లైన్ వెళ్ళి ఎలా అప్లై చేయాలి, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్కి ఎలా వెళ్ళాలి, ఆ నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి అది యాక్సెస్ కూడా ఉండదు చాలాసార్లు. సో assistance is something we do. In fact, we have a complete platform for placements. We've built a platform, hire.ovinschool.co. If anybody wants to see, they can apply and we'll give them a demo of the platform also before they, decide to enroll or whatever. But we have a complete platform that at any point of time, there are 300 to 400 job descriptions available for our students to apply on. Okay, so you apply. So we bring in all these companies. And this is public information. We'll be more than happy to demo it for your viewers. So we bring in companies. Before we bring in companies, we talk to them. We ask them, we tell them that our students have this skill set. Are you interested? Only when they say they're interested, they come, they put, and that is how we facilitate the entire process, round by round. Our rounds lo jarugutuntayi kuda mock interviews chestamu, one-to-one calls chestamu. We do a lot of things to assist our students in whatever way possible, right? But those 10-15 minutes when you are sitting in front of the interviewer, I will not be allowed into that room, right? It is interaction between you and the interviewer. You should have that kind of confidence to
convince the interviewer that you are right for the job, right? So I think 90% we do, 10% the candidate has to do, and I cannot take a guarantee for that 10%. But what I tell my audience is like, irrespective of the brand, మీరు ఒక అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్కి వెళ్తారంటే లుక్ అట్ ఇట్ యాజ్ అ అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ టెల్ దెమ్ ఇస్ లైక్, ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ఎనీథింగ్ టుడే అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్, ఎనీథింగ్ ఇన్ ఎనీ డొమైన్ మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. లైక్ నో బడీ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ దాట్. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్, ఒకవేళ మీకు ఆ డొమైన్లో ఎక్స్పర్టీస్ లేకపోతే ఎంత నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేది తెలియదు. స్ట్రక్ అయిపోతే మీకు హెల్ప్ చేసేది ఎవరని తెలియదు. ఇఫ్ యూ హ్యావ్ దీస్ సెట్ ఆఫ్ లిమిటేషన్స్, దట్స్ వెన్ ఎన్రోల్ ఇన్ టు అ పెయిడ్ ప్రోగ్రామ్. అండ్ పెయిడ్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అవుతున్నప్పుడు డోంట్ లుక్ అట్ ద ప్లేస్మెంట్ సినారియో. వాట్ ఐ ఫీల్ ఈజ్, ఇప్పుడు ఇంతమంది ప్రతి ఇయర్ లక్షల్లో దే ఆర్ జాయినింగ్ బీటెక్. బీటెక్లో సెమిస్టర్కి 5 లక్షలు 6 లక్షలు కడుతున్నారు, సంవత్సరానికి కడుతున్నారు. దే పేయింగ్ అబౌట్ 25-30 lakhs టు అ కాలేజ్. ఆర్ దే ఆస్కింగ్ ప్లేస్మెంట్ గ్యారంటీ? మరి కాలేజెస్లో బీటెక్లో 1000 మంది ఉంటారు. 1000 మందిలో ఎందుకు 500 మందికి వస్తున్నాయి ప్లేస్మెంట్స్? అందరికీ చెప్పే కోర్సులు అందరికీ జాబ్స్ ఎందుకు రావట్లేదు అక్కడ? జస్ట్ ఇట్స్ నాట్ బికాస్ దే ఆర్ గెటింగ్ ఆఫర్ డిఫరెంట్ కోర్స్. వాళ్ళు ఆ స్కిల్ని ఎట్లా ఎక్వైర్ చేస్తారు అనేది పాయింట్. సేమ్ అదేవిధంగా మీరు ఏ ఎట్టకి తీసుకున్నా దే ఆర్ గివింగ్ ప్లేస్మెంట్స్. అందరికీ రావా అంటే రావు, ఎందుకంటే యూ విల్ హ్యావ్ టు అక్వైర్ ద స్కిల్ ఇన్ ద వే ద కంపెనీస్ వాంట్ ఇట్ టు బి. సో దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. వాట్స్ యువర్ థాట్ ఆన్ దట్? That's exactly, Andy, you're right. And also, nowadays we're seeing every quarter the market is changing. Right? One or 2 quarters, everybody wants to hire freshers. 1 or 2 quarters, everybody wants people with at least 1 year of experience. So, అయిపోగానే నాకు ఇమీడియట్గా ఫస్ట్ మంత్లో వచ్చేసేయాలంటే little bit of market survey is also required, and lot of other external factors will be also there. బట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ దేంట్లో ఉండాలంటే, నేను 6 months ప్రోగ్రామ్ చేస్తూ దీంట్లో నుండి నేను నేర్చుకోవాల్సినంతా నేర్చుకున్నాను నేను. Right? So that is the kind of confidence you should have, because see, recession ఉన్నా కూడా probably before recession 1000 jobs ఉంటే ఇప్పుడు 300-400 jobs ఉన్నాయి. but jobs ఉన్నాయి. We are not in a zero job segment, and we are never going to be in a scenario where there are only 0 jobs. So jobs will always be there. Number of jobs తక్కువ అవుతాయి, right? Number of jobs తక్కువ అయినప్పుడు ఏమవుతుంది, quality expectation in candidates will be more, right? సో ఫస్ట్ నేను 100 మెంబర్స్ని హైర్ చేసుకుంటున్నాను. ఆ 100 మెంబర్స్ని ఒక 3 months చూస్తాను. దాంట్లో నుండి 50 members పర్ఫార్మ్ వెల్ చేస్తుంటే వాళ్ళని ఐ విల్ టేక్ దెమ్ టు ద నెక్స్ట్ లెవెల్. రిమైనింగ్ 50 ఐ పుట్ దెమ్ ఇన్ ద బెంచ్. బెంచ్ అనే కాన్సెప్ట్ మనందరికీ తెలుసు. దే విల్ బీ ఆన్ ద బెంచ్. సమ్ పీపుల్ విల్ బీ ఆన్ ద బెంచ్ ఫర్ ఆల్మోస్ట్ an year or so. They will keep getting trained, or if they're still not getting the concept, they will be chunked out of the company. ఓకే, కానీ ఇప్పుడున్న ప్రస్తుతం సిచ్యువేషన్లో నాకు 50 రిక్వైర్మెంట్ ఉంటే నేను 50నే తీసుకుంటాను. 100ని తీసుకొని 50 మెంబర్స్ని బెంచ్ మీద పెట్టే బ్యాండ్విడ్త్ లేదు కంపెనీస్కి, రైట్? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ద నెంబర్ ఆఫ్ హైరింగ్స్ is coming down. People don't want to just hire and put people on the bench. So first day first hour productivity అంటారు. అంటే నేను హైర్ చేసుకోగానే ఫస్ట్ మంత్లోనే ప్రొడక్టివ్గా ఉండగలుగుతారు, రైట్? సో ఆబ్వియస్లీ ఆ స్కిల్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు, రైట్? స్కిల్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అవుతున్నాయంటే ద క్యాండిడేట్స్, ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ దే పుట్ ఇన్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు బీ మోర్, రైట్? సో మీరు చెప్పినట్టు ద కంప్లీట్ ఫెసిలిటేషన్, రిసోర్సెస్, అండ్ వెరీ కరెక్ట్ పాయింట్ యూ సెడ్. ఇప్పుడు పైథన్ అంటారు. పైథన్ ఈజ్ లైక్ యూ కెన్ డూ అ కంప్లీట్ డాక్టరేట్ ఆన్ పైథన్. ఒక PhD థీసిస్ తీయొచ్చు మనం పైథన్ మీద. కానీ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రెలెవెంట్ టు యూ, right? Are you trying to build a search engine? Are you trying to build a AI bot? Are you trying to use Python for analytics? Meeku Python ni, how do you want to use it? So if you want to use it for data analytics, then what all should you learn in Python? You don't need to learn everything, because that's like an ocean. So atlanti guidance, so మా దగ్గర కూడా చాలా మంది వస్తారు. They said, we have Python course SMM Coursera lo, but what they have done on Coursera is very different from what is required for data analytics or data science. So then again they have to learn this thing. So lot of things, and the knowledge is freely available, but what is not available freely is hand-holding and guidance, which is what people require. So that is the gap we bridge, and so అడిగిపోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలాసార్లు చాలామంది నన్ను డిఎమ్స్ చేసింది, కమెంట్స్ పెట్టింది. నేను ఆల్రెడీ క్వశ్చన్ చాలామంది అడిగాను, బట్ ఆన్ కెమెరా ఫస్ట్ టైం. సో ద క్వశ్చన్ ఈస్, అన్న, ఒకవేళ మేము అమీర్పేట్లో ఒక స్పెసిఫిక్ కోర్సులో జాయిన్ అవుతే డబ్బులు కట్టేశాం, 6 months కోర్స్ నేర్పిస్తామన్నారు. 5 months అయిపోయింది, నాకేం రావట్లేదు.
నేను వెళ్ళి ఇన్స్ట్రక్టర్ దగ్గరికి మొహం మీద వెళ్ళి మీరు ఇది చెప్పారు నేర్పిస్తాను అని, నాకు ఇది రావట్లేదు, వాట్ షుడ్ ఐ డూ అని చెప్పి అడుగుతాను నేను అమీర్పేటలో అయితే. అదే ఆన్లైన్ కోర్సులో అయితే అన్న లైక్ అమ్మే వాళ్ళు ఒకళ్ళు, పిచ్ చేసే వాళ్ళు ఒకళ్ళు, టీచ్ చేసే వాళ్ళు ఒకళ్ళు, అండ్ మనతో మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు. ఆ కేసులో నాకు 5 or 6 months తర్వాత ఒకవేళ నేను ఫిట్ ఇన్ అవ్వట్లేదు అనిపిస్తుంది, ఆ టైంలో నేను ఏం చేయాలి అనే క్వశ్చన్ చాలా అడుగుతారు. సో ఆ కేసులో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ఫిజికల్ ట్రైనింగ్ వర్సెస్ ఆన్లైన్ ట్రైనింగ్? ఏది ఆప్ట్ చేసుకోవాలి? ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ యువర్ వర్డ్స్ మేబీ. Sure, good question again. So, physical we understand, so I'll not talk much about it. Meer cheppinattu physically that person is available anytime, you can go and you can question that person. Online lo kuda there are two models in which programs run. Okay, one is a complete recorded lecture model. ఓకే, అంటే ఆ క్లాసెస్ అన్నీ రికార్డ్ అయిపోయి ఉంటాయి, మీకు డైలీ ఒక క్యాప్సూల్ రిలీజ్ చేస్తారు ఆర్ ఒక మాడ్యూల్ రిలీజ్ చేస్తారు. సో మీరు కూర్చోవాలి, మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దాన్ని వినొచ్చు, అండ్ యూ కెన్ డూ ఆల్ ఆఫ్ దాట్. సో దాట్ ఈస్ వన్ సిస్టమ్. సో మీకు 6 months కోర్స్ అంటే ఫర్ 6 months ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్ డిఫరెంట్ కంపెనీస్ హ్యావ్ డిఫరెంట్ మోడల్స్. సో ఆ రికార్డెడ్ క్యాప్సూల్స్ మీకు రిలీజ్ అవుతూ ఉంటాయి. సో యూ లెర్న్ అట్ యువర్ ఓన్ పేస్. ద సెకండ్ మోడల్ ఈజ్ ఇట్ ఈస్ ఆన్లైన్, బట్ ఇట్ ఈస్ లైవ్ ఆన్లైన్. Okay, so there is no recorded things every weekend or we do it every weekend. Ours is a second model, live instruction model. Every weekend you are directly interacting with the instructor. Every week, I think twice a week or once a week, we have doubt clarification sessions. So the same instructor, we have a lot of teaching assistants also. Vaalo vachi meeku ఏ doubt unte kuda meer adugochu. Special hours are designated only for doubt clarification. సో మీరు వీకెండ్ ఏదో నేర్చుకున్నారు, ఆ తర్వాత మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, అసైన్మెంట్ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే వరకు సబ్మిట్ చేయాలి, ఆ తర్వాత డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. సో యూ కెన్ యాక్చువల్లీ ద హోల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ సిమిలర్ టు అ ఇన్స్ట్రక్టర్ ఫిజికల్ సెటప్. సో నాకు 5 months తర్వాత నేను ఎవరితో మాట్లాడాలని క్వశ్చన్ లేదు, ఎందుకంటే ఎవ్రీ వీక్ యూర్ ఇంటరాక్టింగ్ విత్ ద ఇన్స్ట్రక్టర్, right? Also we have a team for, we call it the student success mentor team, right? Their only job is to ensure that students are able to do well in the program. So make a doubt unna kuda we have a helpline, students reach out to us, we solve their problems immediately. Within 24 hours their problem is solved. Make technical doubts emana unte the team will connect you to a technical instructor. So the entire the experience is like a physical setup only. The only difference is you're sitting in your house and you're learning the program. So again, మీరు already మీకు you have strong basics అనుకోండి, or you think that నాకు డౌట్ క్లారిఫికేషన్స్ అవన్నీ అవసరం లేదు, నాకు బుట్టి కాంటెంట్ కావాలి అనుకుంటే you can go for recorded or whatever. But if you're starting out in the field, if you're a fresher or if you're transitioning into this domain, మీకు హ్యాండ్ హోల్డింగ్ ఎక్కువగా కావాలి అనుకుంటే you should always choose live sessions where you get ample opportunities to interact with the instructor. Probably one difficult question, ఒక ఫ్రెషర్కి జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్, మేబీ ప్రాబ్లీ 5-6 years, just 5-6 years బ్యాక్ అన్ని ఇన్స్టిట్యూట్స్ లేవు, అన్ని ఎడ్టెక్స్ లేవు, ప్రాబ్లీ అన్ని కోర్సెస్ లేవు. సో యూ హ్యాడ్ ఫ్యూ గుడ్ ఇన్స్టిట్యూట్స్, ఫ్యూ బ్యాడ్ ఇన్స్టిట్యూట్స్ ఎనీ టైమ్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్. సో వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల యూ న్యూ దాట్ ఓకే అమీర్పేట్లో ఈ ఇన్స్టిట్యూట్, ఆన్లైన్లో ఈ ఇన్స్టిట్యూట్ నేర్చుకోవచ్చు, లైక్ మెట్రిక్స్ ఉన్నాయి, లైక్ పీపుల్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్. ఇప్పుడు యూ హ్యావ్ అ బంచ్ ఆఫ్ ఆప్షన్స్, నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్సెస్ బట్ ఇన్ ద సేమ్ డొమైన్. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ డేటా సైన్స్, వీ హ్యావ్ మల్టిపుల్, లైక్ నాట్ మల్టిపుల్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఎడ్టెక్ ఈస్ నౌ ఆఫరింగ్ అ కోర్స్ ఆన్ data science and web development, right? In the group of, or in a ocean full of stones, how do you identify a diamond? ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలి అనేది ఏ మెట్రిక్స్ని బేస్ చేసుకుని, అంటే అగైన్ వన్ మోర్ థింగ్, రైట్? సో ఇవాళ ఎవ్రీబడి ఈజ్ ఇన్వెస్టింగ్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో యుల్ సీ యాడ్స్ ఫర్ ఈచ్ ఎడ్టెక్. సో స్టూడెంట్ ఒకవేళ ఒక ఎడ్టెక్లో ఆర్ కోర్స్లో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు వాట్ ఈస్ దట్ హీ షుడ్ లుక్ అట్ వైల్ పికింగ్ అ కోర్స్? So there are certain things, ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ దే హ్యావ్ టు లుక్ అట్ ఇస్ కరిక్యులం ఎలా ఉంది. ఓకే, సో కరిక్యులం రెగ్యులర్గా అప్డేట్ అయ్యే ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకుంటే బెటర్. ఓకే, బికాజ్ మెయిన్ కూడా వెన్ వీ స్టార్టెడ్ వీ యూస్ టు డూ విజువలైజేషన్, డేటా విజువలైజేషన్ అనేది ఒక సెగ్మెంట్ ఉంటుంది. సో వీ యూస్ టు డూ Tableau, right, in 2021 and towards early 2022 also, because that time it was the demand. Suddenly we saw everybody is asking for Power BI, not Tableau. Both of these are visualization tools, and immediately within a month we shifted to Power BI.
సో అలా రెగ్యులర్గా అప్డేట్ అయ్యే కరిక్యులం ఉందా లేదా ఇన్స్టిట్యూట్లో అదొకటి చూసుకోవాలి. దే షుడ్ యాక్చువల్లీ ఆస్క్ క్వశ్చన్స్ టు ద కౌన్సిలర్, ఆర్ ఇఫ్ దే వాంట్ గో అండ్ విజిట్ దే కెన్ కమ్, విల్ గివ్ దెమ్ డెమో అండ్ ఆల్ దే హ్యావ్ టు ఆస్క్ మీరు ఎంత ఫ్రీక్వెంట్గా యూనో అప్గ్రేడ్ అవుతుంది మీన్స్ మీ సిలబస్ అండ్ వాట్ బేసిస్ డూ యూ అప్డేట్. సో దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ థింగ్ దే హ్యావ్ టు ఆస్క్ ఇస్ హూ ఆర్ ద ఇన్స్ట్రక్టర్స్ అకాడమిక్ వరల్డ్ నుండి వస్తున్నారా లేకపోతే ఇండస్ట్రీ నుండి వస్తున్నారా? Okay, so the difference between EdTech companies and academic companies, colleges, is the perspective that we bring into the subject, right? So industry నుండి వచ్చి టీచ్ చేసే వాళ్ళు ఉంటే that is always better, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్ టిప్స్ కానీ ప్రాక్టికల్ పర్స్పెక్టివ్స్ ఇవ్వగలుగుతారు. Okay, the third thing they have to find out is how many projects will they do through the session. Okay, because projects is what will give them proper, hands-on experience, right? వాళ్ళకి థియరీ కాకుండా యాక్చువల్లీ వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎంత వస్తుంది వాళ్ళకి. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ దే హ్యావ్ టు చెక్. ది అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. ఎందుకంటే ఆ డెసిషన్ తీసుకోవడం ఈజ్ నాట్ అ వెరీ బిగ్ థింగ్. ఓకే, కానీ ఏమవుతుందంటే 1 month down the course, 2 months down the course, it kind of becomes overwhelming sometimes. Especially IT to non-IT to IT transition అవుతున్నారు అనుకోండి. సీక్వెల్ ఏంటి, వాట్ ఆర్ దీస్ డేటా బేసెస్, పైథాన్ ఏంటి, కోడ్ ఏంటి, వాట్ ఈస్ దిస్ నంపై ఫ్యాండస్, ఏం అర్థం కావట్లేదు అని భయపడతారు సడన్గా. అండ్ దిస్ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి, బికాస్ యూర్ లెర్నింగ్ సంథింగ్ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ న్యూ టు యూ. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఎట్లాంటి సపోర్ట్, ఈజ్ దేర్ ఎ టీమ్ దట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ యూ దట్ సపోర్ట్? ఈజ్ దేర్ ఎ హెల్ప్ లైన్? మీరు వాళ్ళకి రీచ్ అవుట్ అవుతే ఇమీడియట్గా వితిన్ 24 hours ఆర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇస్ సంబడి రీచింగ్ అవుట్ టు యూ. సో అట్లాంటి టీమ్ ఉందా? సో దాట్ ఈస్ సంథింగ్ విచ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ 3 months తర్వాత నా వల్ల కాదు అని వదిలేస్తారు. ఆల్ దే రిక్వైర్ ఇస్ లిటిల్ మోటివేషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. Okay, so that is another very important aspect. The other thing they should see is the industry collaborations. Okay, what kind of industry collaborations they have, not just from the placement perspective. See, Odin School Oda, when we say that we collaborate with 500 companies, what we actually mean is, of course, these companies will, whenever they have a requirement, they will come to us and they will hire from us. But also they give us a lot of inputs about next 2 quarters లో వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయబోతున్నారు, ఎట్లాంటి టెక్నాలజీస్ అవసరం ఉంటుంది వాళ్ళకి. That kind of input is what is really, really valuable for an edtech company like ours, or any edtech company, right, for that matter. So those kind of collaborations and how active those collaborations are, that is something they really need to check. So these are all aspects that they need to check before they make a decision. Unfortunately, a lot of people only look at the placement statistics, which is also a good way to judge, but it should not be the only way to judge the performance of a program. A lot of students in Odin School get placed on their own. They don't even require our assistance, right? వాళ్ళు కంప్లీట్ చేస్తారు and then they put LinkedIn profiles. We teach them how to update their LinkedIn profiles and all, and they apply for jobs and they get jobs on their own. So a lot of students do that. So the focus has to be on how strongly can I learn the skill. Learning key, what kind of support is a company giving? On a final note అండి, people looking at this podcast are mostly into the recession, like అంటే ఇంపాక్ట్ అయితే ఉంది డెఫినెట్గా. రిసెషన్ ఉందా లేదా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా పక్కన పెడితే there is a impact in terms of the number of openings కానివ్వండి, ఎనీథింగ్ there is an impact. సో ఈ టైంలో ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళకి వాట్ ఆర్ టాప్ 3 tips that you would give? Because మీరు ఆల్రెడీ you have been in that journey. మీరు చెప్పినట్టుగా 2008లో you have seen that recession and మళ్ళీ ఎలా మార్కెట్ గ్రో అయింది అని చెప్పి. సో వాట్ ఆర్ టాప్ 3 tips from you? So the first most important thing, especially in these kind of volatile dynamic scenarios అన్నప్పుడు ఒకటి ఏం మైండ్లో పెట్టుకోవాలంటే, who gets fired? Is it the most productive person or is it the least productive person, right? So everybody knows the answer to that question. దానికి మనం చెప్పనవసరం లేదు. How can you put yourself in that kind of a bracket where you are not the first in the list if it comes to firing? Okay, so that gives rise to the next thought, that what can I do to put myself in the high performance zone? Okay, so companies, so my biggest advice to all the viewers today would be, focus on acquiring practical skills.
ఓకే, ప్రాక్టికల్ స్కిల్స్ అంటే if you are writing a code, okay, see nowadays ChatGPT also will give you a code. There are so many platforms, you give it a problem statement, it will give you a 400-500 line code kuda rasistadi meeku, right? But are you able to explain the logic behind it? Are you able to tell the interviewer why you wrote it in that particular way? Okay, why did you choose this particular tool? Why not some other method to solve this problem? So our depth know if they are able to develop their skills. Okay, that is what is required in today's world. And even after the recession gets over, I know that this trend is going to last. Okay, recession అయిపోయింది, like 1 quarter 2 quarters down the line మళ్ళీ హైరింగ్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు నాకు స్కిల్ రాకున్నా కూడా నాకు జాబ్ వచ్చేస్తుంది అంటే that's not going to change. This trend is going to stay. Okay, so focus on doing more projects, doing more assignments, so that is one thing that they have to do. Focus on acquiring practical skills. Second thing I would advise is do a lot of networking. Okay, networking means LinkedIn is available. There are so many platforms available. LinkedIn is not the only platform where you can network. There are so many platforms that allow internship opportunities. There are so many platforms, like there are groups on platforms like Discord, AI groups ఉన్నాయి. It's got some 10,000, 20,000 people from all over the world. And these are all free channels, right? You don't have to actually pay for these things. So become a part of these kind of groups, network, talk to people, understand what is happening in the industry. Like they say, the network is actually a net worth, right? Because if there is some opening in some company, there's a good chance that your network will let you know, right? And a lot of good jobs happen through referrals, internal referrals. So అవి బయటికి కూడా రావు, మనకి తెలియదు కూడా, ఇంటర్నల్గా హైర్ అయిపోతే పొజిషన్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. సో ఆ నెట్వర్క్ స్ట్రెంగ్త్ అనేది మనకి ఇప్పుడు ఎంత ఈజీ యాక్సెస్ ఉందో ఎప్పుడు కూడా ఇంత ఈజీ యాక్సెస్ లేదు. I don't remember when I was studying, LinkedIn was also not popular. So network is another thing, and network ante not just with the experts but also with fellow with your peers, and from across the country. Geography is really not a thing. Everybody will give you some insight, right? So a network build cheskoodam, especially if you're serious about remaining in the industry for a long time, then you have to go on building that kind of network that you have, right? Third thing, and another very important thing, is build yourself as a individual, as a human being, not just as somebody who's looking for a job. Okay, because how much will you just show? You have to be also. And what I mean is, you can't just show confidence all the time. You have to be confident from inside, right? So these kind of skills, how emotionally stable you are, how focused you are on your work, how much control you have over different things about yourself, how easy it is for you to work in a team, how adaptable you are, how flexible you are as a professional. So that kind of as an individual, you have to build yourself to be really strong, mentally, emotionally, intellectually. So these are all the things. These are the 3 main things, I think, if you can do that. First is develop your skill set, but a practical skill set. Second is build your network, and third is build yourself as an individual. And these are not 1, 2, 3. These are like all are equally important. But these are the 3 things if you can do, and these things take time. Probably recession might be a good time, because you have some time to build these things before the jobs actually open up. So yeah, these are the 3 things. And even 3 cheste, I think, if you're at any level in your career, it will help you. It was really insightful, Andy. I mean, thanks a lot for your time. I hope you had fun too. Thank you. I had a lot of fun. And all the best to all of you. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన స్పాన్సర్ ఆడియన్స్ స్కూల్ గురించి తెలుసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.